కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో అయితే మనం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటాము. ముఖ్యంగా పిల్లల్లో మరియు వృద్ధుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనారోగ్య సమస్యలు. మరి వీళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి డాక్టర్ గారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుధా శ్రవంతి. ఈరోజు మనం సీజనల్గా వచ్చే డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి మేడం? ఎక్కువగా రైనీ సీజన్లో మనకి స్టాగ్నెంట్ వాటర్, అంటే వాటర్ నిల్వ ఉండడం వల్ల, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల, బయట అవుట్ సైడ్ ఫుడ్ మీద హౌస్ ఫ్లైస్ ఈగలు వాడడం వల్ల మనకి ఎక్కువగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల డయేరియా, విరోచనాలు కూడా రావచ్చు. వాటిని ఎలా గుర్తించవచ్చు? డయేరియా, టాయిలెట్ అంటే ఏ రకమైన ఫీవర్, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనేది పేషెంట్స్ ఫీవర్ వచ్చిన వాళ్ళు గుర్తించలేరండి. ఏ ఫీవర్ అయినా సరే సెకండ్ డే తర్వాత హై ఫీవర్, కంటిన్యూస్గా హై ఫీవర్ వస్తూ మీరు ఇంట్లో పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఏ ఫీవర్ అనేది ఆలోచించకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇమ్యూనిటీ పెంచడానికి బాడీలో ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అంటారు ఈ వర్షాకాలంలో? రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏదైనా సరే బయట చిరుతిండ్లు, బండి మీద దొరికేవి అలాంటివి కాకుండా మన ఇంట్లో వేడిగా చేసుకున్న ఆహారం తినడం, మరియు ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. మరియు పిల్లలకు మరియు పెద్దలకు ఎలాంటి ఆహారాలు మరియు జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ వర్షాకాలంలో? పిల్లలకి అంటే పిల్లలు ఎక్కువ బయట ఆడుకోవడం అలా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా పెద్దలతో పాటు హ్యాండ్ వాషింగ్, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ అలవాటు చేయాలండి. అంటే ఫుడ్ తినే ముందు పిల్లలకు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు హ్యాండ్ వాష్ అనేది అసలు చేసుకోరు. సో పేరెంట్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ పిల్లలకి బిఫోర్ ఫుడ్ హ్యాండ్ వాషింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అలాగే ఎస్పెషల్లీ వాటర్, రైనీ సీజన్లో బాయిల్డ్ వాటర్ అంటే కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి ఏమైనా తీసుకోవాలంటారా ఈ సీజన్లో? షుగర్ అండ్ బీపీ పేషెంట్స్ అంటే ఈ సీజనే కాదండి, ఏ సీజన్ అయినా సరే షుగర్, బీపీ పేషెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోవాలి. అలాగే 65 years ప్లస్ బీపీ, షుగర్ పేషెంట్స్ ఉంటే ఏ సీజన్ అయినా సరే ఎవ్రీ 3 monthsకి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాషింగ్, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు అలాంటి వాటికి ఏ బెస్ట్ మెథడ్? వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాషింగ్ అంటే యాక్చువల్లీ రన్నింగ్ వాటర్లో 10 minutes పాటు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేస్తే సరిపోతుంది. లేదు ఇంకొంచెం క్లీన్గా కావాలి అనుకుంటే కనుక సాల్ట్ అండ్ టర్మరిక్, ఉప్పు, పసుపులో వాటర్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ సోక్ చేసేసి ఒక 5 minutes, తర్వాత రన్నింగ్ వాటర్లో ఒక 5 minutes వాష్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనకి మస్కిటో బైట్ నుంచి కాపాడుకోవడానికి ఈవినింగ్ టైమ్స్ డోర్స్, విండోస్ క్లోజ్ చేసి ఉంచుకోవాలి. అలాగే మస్కిటో నెట్స్, చిన్నపిల్లలు ఉన్నట్టయితే దోమతెరలు వాడడం చాలా మంచిది. మస్కిటో రిప్లెంట్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి మార్కెట్లో. స్కిన్ ఫ్రెండ్లీ మస్కిటో రిప్లెంట్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఇంటి చుట్టూరా స్టాగ్నెంట్ వాటర్, అంటే వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి. మురికాలు కానీ అవి ఉంటే మనం శానిటేషన్, మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకొని ఖచ్చితంగా క్లీనింగ్ చేయించుకోవాలి. ఇంట్లో ఎవరైనా కూలర్ వాడుతున్నట్టయితే, కూలర్స్ కానీ అలాంటి ఉన్నప్పుడు వాటర్ లోపల ఏమైనా స్టాగ్నెంట్గా ఉన్నాయా అంటే నిల్వ ఉన్న వాటర్ మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. నిల్వ ఉన్న వాటర్లు ఏంటంటే మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్, అంటే మస్కిటోస్ ఉత్పత్తి చెందుతూ ఉంటాయి గుడ్లు పెట్టుకొని. సో అందువల్ల స్టాగ్నెంట్ వాటర్, నిల్వ ఉన్న వాటర్ని ఖచ్చితంగా క్లీన్గా చేసుకోవాలి. స్ప్రెడ్ అవ్వకుండా పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కావచ్చు అలాంటివి కొన్ని వస్తుంటాయి కదా పిల్లలు, స్ప్రెడ్ అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే? స్కూల్లో పిల్లలకి ఎవరికైనా పిల్లలకి బాగాలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి లీవ్ ఇవ్వాలి. ఒక 3 days అయినా సరే లీవ్ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా బాగాలేని పిల్లల్ని స్కూల్కి పంపించకూడదు. ఖచ్చితంగా చిన్న పిల్లలకి రెస్ట్ అనేది చాలా అవసరం. ఇంట్లోనే ఉంచి రెస్ట్, ఎక్కువ హైడ్రేషన్ ఇవ్వడంతో పిల్లలకి తగ్గుతుంది, వేరే పిల్లలకు రాకుండా ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా హ్యాండ్ వాషింగ్ అనేది చాలా అవసరం. స్కూల్ పిల్లలకి ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ అవ్వకుండా కూడా హ్యాండ్ వాష్ చాలా అవసరం. ఎక్కువగా మేము పొలాల్లో పనిచేసే రైతులకి ఏంటంటే ఎక్కువగా కూడా పాము కాటు చూస్తూ ఉంటాము. సో వర్షాకాలంలో పనిచేసుకునే రైతులు ఖచ్చితంగా కూడా కుదిరినంత వరకు కూడా లైట్స్, అంటే ఫీల్డ్స్లో లైట్స్ పెట్టుకోవాలి. అలాగే ఖచ్చితంగా కూడా వీలైనంత వరకు కూడా బూట్లు వేసుకుంటే మంచిది. ఎందుకంటే చాలామంది రైతులు వర్షాకాలంలో పాము కాటుతోనే మా దగ్గరకు వస్తుంటారు. పురుగు ముట్టిందమ్మా, ఏం ముట్టిందో తెలియట్లేదు, ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంది అంటూ
భయపడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే నైట్ టైం మేము పొలానికి వెళ్తున్నాం వర్షాకాలంలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా బూట్లు ధరించాలి. అలాగే లైట్స్ కూడా ఏర్పాటు చేసుకుంటే అక్కడక్కడ చాలా మంచిది.